శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కట్టుపడి ఉన్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరెలకి కట్టుబడినటుల కదలకయుండే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా రక్తనేత్రముల నిప్పులు రాల్చుచు లంకేశుడు గర్జించి పలుకగా కపిని చంపి విందారగించుడని పలువురు చేరి ప్రేలుచుండగా సభికులందరూ కేకలు వేయగా మారుతి నిలచే కడు నిబ్బరముగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎవడవు నీవు ఎవని వాడవు ఎవని పంపున ఏ తెంచినావు ఎవరి ప్రాపున చేరినాడవు ఎందుల కిటులా చేసినాడవు విషయములన్నీ వివరింపుమని నిజము బల్కుతో బ్రతికిపోదువని దశకంఠునిచే నియమింపబడి మారుతి నడిగిరి మంత్రులు గూడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానర రాజు సుగ్రీవు మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. వానర రాజు సుగ్రీవు మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. రాముని దూతగా ఇటు వచ్చి తిని సుగ్రీవు నాన్న ఇటు చేసి తిని సీతామాత గాఢ తెలిసి తిని నిము బల్కరిల్చి ఓదలచి తిని అని మారు బల్కె మారుతి దిటవుగా మంత్రి పుంగవుల మతులు చెలింపగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ వానరుడా భయము వీడుము నీకు శుభమగు నిజమును తెలుపును. యమకుబేర ఇంద్రాదులెవరేని నిను దూతగయిటు పంపినారేమి. విష్ణుదేవుడే మాపై పగగొని నిను బంటుగయిటు అంపినాడేమి. నిజము బల్పుతో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ
నే పలికద సీతారామ కథ. మహాకాంతితో వెలుగొందు నీవు మామూలు కోతివి కానే కావు. కోతి రూపమున కనుపించు నీవు ఎవడవో కాని కామరూపుడవు. లంకేశ్వరుని మందిరమందు ఎందులకై ప్రవేశించినాము. నిజము బల్పుచో బ్రతికిపోదు అని మంత్రి ప్రహాసుడు మారుతి నడిగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. యమ కుబేర ఇంద్రాదులెవ్వరికి దూతనుగాను దాసుడగాను సహజమైన వానరుడను నేను. ఆలకింపుము నిజము పల్కేదను రాముని దూతగా ఇటు వచ్చినాను. రావణు చూడగా ఇటు చేసినాను అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశునితో వినుమని సూటిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. అశోకవనము ధ్వంసము చేసి రాక్షస వీరుల సంహరించి నాతో సమరము చేయవచ్చిన అసుర వీరులను వరుసగా గూల్చితి. ఈ వంకనైన లంకేశునితో సంవాదము లభించగనించితి అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. నన్ను మించిన వానర వీరులు వెదకుచున్నారు ముల్లోకములు. గరుడుని మించిన కడు బలవంతులు పవనుని మించిన వేగవంతులు. నా కబురందిన మరు నిముషమున రాగలరిటకు రణోత్సాహమున అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. ఓ అసురేంద్ర విశ్వసింపుము నీ క్షేమము కోరి తెల్పెద వినుము. బలవంతుడవు తపోవంతుడవు ముల్లోకముల మెప్పించిన వాడవు. ధర్మార్థముల నెరిగిన వాడవు. పరకాంతల ఆశించగా తగదు అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. అతి బలశాలిని వాలిని కూల్చి
సుగ్రీవుని కపిరాజుగా చేసిన ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమను కీర్తి వహించిన జానకీపతి పురుషోత్తముడు శ్రిత జనపాలుడు ధర్మరక్షకుడు అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీతామాతను అపహరించితివి లంకకు చేసి బంధించితివి జానకీ మాత అవనీ జాత పావన చరిత మహాపతివ్రత ఆమెను వేల్చు వియోగ జ్వాల నీ సర్వమును దహింపగల కీల అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఇంద్రుడేని చతుర్ముఖుడేని ఎవ్వడేని మరి త్రినేత్రుడేని తిరుగులేని శ్రీ రామ బాణమును ఎదిరించి నిలిచి బ్రతుకనేతురే ఇంతటనైనా సీతామాతను రాముని కొసగి శరణు వేడుము అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సూటిపోటిగా హితము తెల్పెడి చాటుమాటుగా భేదము గొల్పెడి ఈ వానరుని పలుకులు ములుకులు వినజాలను కర్ణ కఠోరములు మన ఎడ ద్రోహము చేసిన పాపుడు వేగమే వీని వధించి వేయుడు అని గర్జించెడు రావణుని గని మారుతి దళచె కర్తవ్యమేమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా దూతను చంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హితవు తెలిపిన సోదరుని గని రావణుండు
రోషాన మండిపడి దూతగా వచ్చిన ఈవనచరుడు మన ఎడ ద్రోహము చేసిన పాపుడు. ద్రోహిని వదలుట ధర్మముగాదు, పాపిని జంపుట పాపముగాదు అని రావణుడు మహోగ్రుడై చూచే. కపిని బట్టి వధింపగ పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అన్నా రావణ కరుణ చూపుమా, ప్రసన్నుడవై ఆలకింపుమా. అసుర వీరులను మంత్రి సుతులను అక్షకుమారుని ఈ కపి సంపెను. మనకీతడు శత్రువే నిజముగా, అయినను దూతగా వచ్చినాడుగా అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అన్నావీనిని వధింపకుమా, తగు రీతిని దండించి పంపుమా. దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి. తలగొరిగించుట సబుకు వేయుట, గురుతు వేయుట వికలాపు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఈ వానరము పరబ్రహ్మమో, దివ్య తేజమో సత్యరూపము. యమకుబేర ఇంద్రాది దేవతలు తపోబలమున పంపిన భూతము. వైష్ణవ మాయా కపి రూపమున నను వంచి వధింపవచ్చను అని దశకంఠుడు తర్కించుకొనెను పరిపరి విధముల తనలో తాను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కపులకు ఆలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీనివాలము. కపులకు ఆలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీనివాలము. వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు. కాలిన తోకతో వీడేగుగాక చంపిన వారికి తలవంపుగాగా అని రావణుడు విభీషణునిగని ఆజ్ఞాపించను కోపమనచుకొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.